మా పాస్టర్ అంటారు, నీకు వ్యాన్ ఇస్తున్నాను. పొద్దున్న లేచి మా పాస్టర్ గారు అన్నారు, రెండు మన వ్యాన్ చూసుకో ఎక్కడానికి పెట్టి లేవు, వ్యాన్ ఎక్కడ మన సైకిలే లేదు, వ్యాన్ ఎలా వస్తుంది అని వచ్చి 11 సంవత్సరాలు పెట్టిందండి. దేవుడు ఏ వ్యాన్ చూపించారో ఆ వ్యానే వచ్చింది. దేవుడు మనం ఏమవుతుందంటే వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది, అక్కడ జరిగింది, ఇక్కడ మనకి ఎక్కడ జరుగుతుంది అని మనం అనుకుంటాం. బైబిల్లో ఏముందో ఆ రోజున వాళ్ళకి ఏదైతే చేశారో దేవుడు ఈ రోజున కూడా మనకి అదే చేస్తున్నాడు దేవుడు. అది మానలేదు. ఆయన ఎక్కడ తీసుకెళ్ళాలని తీసుకెళ్ళిపోయాడు. అక్కడ అనుకున్న దావీదుని ఎక్కడ తీసుకెళ్ళి పడేశాడు. యోసేపుని ఎక్కడ తీసుకెళ్ళిపోయాలి అక్కడ తీసుకెళ్ళి పడేశాడు. సంసోన్ని ఎక్కడ తీసుకుపోయాడు అక్కడ పడేశాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టేశాడు. మనల్ని కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలని దేవుడు ఆమర్చాడు. మనం ఏం ఆలోచించి వెనక్కి తిరిగిపోవాల్సిన పని లేదు. లేదా చిన్న సంఘం, పెద్ద సంఘం, లేదా 10 మంది ఉన్నారు, ఏమీ వద్దు మనకి. ఏం కావాలి? ఎవరి మాట మీద నిలబడాలి? దేవుని మాట మీద. ఎందుకంటే మనము ఒక విషయం చూడాలంటే మనం పరిస్థితులు చూస్తాం. లోకం మీద జరిగే పరిస్థితులు, సంభవించే పరిస్థితులు చూస్తాం. కానీ మనం పరిస్థితులు చూసినప్పుడు పరిస్థితులు ఎప్పుడు కూడా భూతత్వంలో ఆవగింద కూడా గుమ్మిడిగానే కనబడుతుంది. కానీ మొదటి ఏంటంటే పరిస్థితులను నువ్వు చూడకూడదు. ఆ పరిస్థితులను చక్కబెట్టగలిగిన దేవుడి వైపు నువ్వు చూడాలి. దేవుడు నమస్కారం. మనం ఎప్పుడు కూడా పరిస్థితి రోగం వచ్చింది రోగం వైపు చూస్తాం, డాక్టర్ వైపు చూస్తాం. కానీ దాన్ని స్వస్థపరచగలిగిన దేవుడి వైపు చూడాలి. దేవుడు నమస్కారం. దేవుడు కనికరించకుండా వైద్యం కూడా కుదరదు. నేను అందరూ ఏమన్నానంటే అపోలోకి వెళ్దాం, గోవా బ్లడ్ స్టార్ట్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్ళినా దేవుడు వైద్యం చూపిస్తేనే మనకు నయం అవుతుంది. ఇచ్చికే గోల్డ్ మందులు వాడిశాడు. కుదిరిందా రోగం? ఎప్పుడు వచ్చింది రోగం? గర్వం వచ్చింది, రోగం వచ్చింది. గోల్డ్ వైద్యులు రాజు వైద్యులు అందరూ వచ్చేసేసి పరిస్థితి చేశారు. రకరకాల టాబ్లెట్లు, రకరకాల మొత్తం, రకరకాల స్కానింగ్లు, గీనింగ్లు అన్నీ ఏం చేశారు, ఏమీ రావట్లేదు. ఆఖరి అన్నాడు వీళ్ళు బతకలేదు, వీళ్ళు మార్పు రావడం లేదు, తీసేయడం వైద్యులు అనుకున్నాడు. దేవుడు ఆయన చేసే ఏదో ఒక మాట చెప్తే ఆయన బాక్స్ రైతు తీసుకోమని అన్నాడు. అంతే, బాక్స్ రైతు తీసుకోమన్నాడు. ఆ బాక్స్ రైతు చేసుకున్నప్పుడు ఇది మామూలు మనుషులు వచ్చి స్తంభం బట్టి అన్నాడు, ప్రభా నేను ఎక్కడికి అన్యాయం ఎక్కడ చేశాను, నేను పడి కదా నీ మాట ప్రకారంగా జీవించాను, నాలో లోపం ఏదో ఆయన దాన్ని సరి చేయన్నాడు. సరి చేయను ఏమన్నాడు, మళ్ళీ చేసాను అన్నాడు. బాక్స్ దానికి 15 సంవత్సరాలు రాసి ఇచ్చాను పొమ్మన్నాడు. బాక్స్తో పని లేదు, ఇప్పుడు 15 సంవత్సరాలు బతుకుతాడు అన్నాడు. ఎక్కడుంది వైద్యం? ఈ వైద్యులు అన్ని దగ్గర తిరిగాడు. అది ఇంట్లో టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద ఉంది అంజూరు పిక్కల దేవుడు. దేవుడు వైద్యం చేస్తే మన ఇంట్లో ఉంటుంది వైద్యం. మనం ఏమంటే మనకి అంజుడు మనకి మధ్యకాలంటే ఒక డాక్టర్ గారి దగ్గర చేయి చూసి మంది ఇస్తే మనకి ఎక్కదు. అదేంటంటే కనీసం స్కానింగ్ రాయలేదు, మీరే చెప్పేస్తున్నారు. హాస్పిటల్కి వాళ్ళు స్కానింగ్ ఎందుకు చేస్తున్నారు? అదే స్కానింగ్ చేయవలసిన పని లేదు. ఎందుకంటే మీరే అసలు హాస్పిటల్కి వెళ్ళలేదు, పెద్ద హాస్పిటల్ ఏమన్నా స్కానింగ్ రాయలేదు, ఏంటి రాయలేదు, బ్లడ్ టెస్ట్ రాయలేదు, ఇది ఏ హాస్పిటల్ అండి అంటారు. ఆ స్కానింగ్ రాస్తే మనం ఆ చేతిలో ఒక ఆవిడకి ఒక నరాల వీకెండ్, ఆ నరాలు ఇచ్చాడు ఏదో డౌట్ వేసి రకరకాల డబ్బులన్నీ ఊహించేసుకోండి. మొత్తం కళ్ళ లిస్ట్ వచ్చేసింది, మొత్తం మీద వెళ్ళిపోయింది. మెడికల్లోకి వెళ్ళిపోయింది, మొత్తం టెస్ట్ అన్ని చేసేసుకో. పాస్గా దొరికింది, పాస్గా దొరికింది తీసుకున్నాను చెప్తారా? చెప్పరు. నాకు చాలా కష్టం. పాస్ గారు అడిగితే మాత్రం చెప్తారు, మా బాబు పాస్ గారికి చేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు. ఫాస్ట్ గారికి అవడం లేదు. ఎవరు చెప్తున్నారు? మీరు ఎంత ఇస్తున్నారు? దేవుడు నమస్కారం. ఫాస్ట్ గా ఎప్పుడైనా ఒక మాట చెప్తాను, మీరు ఎవ్వరైనా సరే మీరు ఇచ్చే పైస అయినా సరే 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చినా సరే దేవుడికి వేస్తాను అనుకుంటే మీకు ఆశీర్వాదం. పాస్ గారు చెప్పినంటే ఆశీర్వాదం. నేను దేవుడికి ఇస్తాను అంతే. అది దేవుడు ఆశీర్వదిస్తాను. పాస్ గారు కూటాలన్నాడు, పాస్ గారు అడిగారని ఇచ్చాను కాదు, దేవుడు ఇస్తున్నాను. దేవుడు మన అందుకనే మాట వినే స్వభావం ఏంటంటే మాట వినేవాడికి ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఇదే.
వాక్యాన్ని వినేవాడికి, వాక్యం అర్థం చేసుకునేవాడికి, వాక్యం